ఒక్క ఫోన్ కాల్, ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికే ట్రాన్స్ఫర్ అవుతావు అంటూ విక్రమార్కుడు సినిమాలో హీరో రవితేజతో విలన్ బాబూజీ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తే కదా. ప్రస్తుతం అలాంటిదే తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది. అయితే ఇక్కడ ప్రభుత్వాలకు, పార్టీలకు, ఉద్యోగులకు, రాజకీయ నేతలకు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఒక చిన్న ఆన్లైన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు నోరు జారడంతో చివరికి వ్యాపారానికి ఎసురు పెట్టుకున్నారు. హాయిగా సాగుతున్న మా జీవితం ఇలా అవుతుందంటూ ప్రతి సినిమా మొదట్లో గుట్కా గురించి వేసే యాడ్ అందరికీ గుర్తుంది. ఇప్పుడు అదే అలేఖ్య చిట్ పికిల్స్ విషయంలో సరిగ్గా జరిగింది. 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్న వ్యాపారం కాస్త ఇప్పుడు మూతపడే పరిస్థితి. నోరా విప్పుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా నోరు జారినందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయింది. వ్యాపారం కూడా మూతపడిపోయింది. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు కూడా వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు, పొడులు ఆన్లైన్ ద్వారా ఆర్డర్లపై సరఫరా చేస్తూ ఉంటారు. అలేఖ్య, చిట్టి, రమ్య అనే 3 అక్క చెల్లెలు అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. దీని ప్రమోషన్ కోసం సొంతంగా యాడ్ చేసుకున్నారు. అలాగే ఆగడు సినిమాలో మాదిరిగానే వాళ్లే సొంతంగా ప్రమోషన్స్ చేసుకున్నారు. ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూనే బిజినెస్ ప్రమోషన్స్ చేసుకున్నారు. మార్కెట్లో విపరీతమైన పేరుతో పాటు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. సోషల్ మీడియాలో వాళ్లే ఒక ఫోన్ నెంబర్ని పెట్టి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి పచ్చళ్లు పంపుతామంటూ ప్రకటించారు. ముందు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, పచ్చళ్లు, పొడుల వివరాలు, ధరలతో సహా వచ్చేస్తాయి. అందులో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుంటే సరే. దీనికోసం బిజినెస్ వాట్సాప్ వినియోగిస్తున్నారు. అయితే డిమాండ్ బాగా ఉండటంతో వీళ్ల పచ్చళ్లు బయట మార్కెట్ కంటే రేట్ ఎక్కువ. ధరలను చూసిన కొందరు ఇంత రేట్ ఎందుకు అని మెసేజ్ చేసిన పాపానికి వాళ్లకు తిట్ల దండకాలు. అవి రాయలేని బూతులు. ఈ మాత్రం డబ్బులు కూడా లేని నీకు ఎందుకురా అంటూ అమ్మ, ఆలి బూతులు తిడుతూ అలేఖ్య వాయిస్ మెసేజ్ చేసింది. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది. బూతులతో రెచ్చిపోయిన వాయిస్ మెసేజ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాని అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక మహిళ అయినప్పటికీ మరో మహిళ గురించి ఇలా నీచంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని కామెంట్లు చేస్తున్నారు. వీళ్ల గురించి ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుండటంతో చివరికి బిజినెస్ మొత్తం మూసేశారు. వాట్సాప్ నెంబర్, వెబ్సైట్ క్లోజ్ చేశారు. చివరికి ఇన్స్టా అకౌంట్, యూట్యూబ్ ఛానల్ కూడా మూసేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరికి అలేఖ్య సోదరి రమ్య వెలుగులోకి వచ్చి వివరణ ఇచ్చారు. తమకు ప్రతిరోజు వేల మెసేజ్లు వస్తున్నాయని, వాటిలో ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిడుతున్నారని, అందుకే ఇలాంటి ఆడియో మెసేజ్ పంపినట్లు రమ్య తెలిపారు. అయితే వేరే వారికి పంపాల్సిన వాయిస్ మెసేజ్ పొరపాటున మరొకరికి వచ్చిందని వివరించారు. వారికి మెసేజ్ చేశామని, అయితే ఇది కావాలని చేసింది కాదని కూడా వివరణ ఇచ్చారు. అయితే ఇలా ఆడియో మెసేజ్ వైరల్ కావడంపై సామాజికవేత్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.